మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం చెబుతున్నామండి? బాగా చదువుకోనైనా మంచి జాబ్ వస్తది, బాగా డబ్బులు సంపాదించొచ్చు, మంచి పెళ్ళాం దొరుకుతది. ఇదే చెప్పి వాడిని పెంచితే వాడు అనుకునేది జీవితంలో సక్సెస్ ఇదేనేమో. డబ్బులు సంపాదిస్తేనేమో సక్సెసే. డబ్బులు సంపాదిస్తేనేమో ఆనందం. డబ్బులు సంపాదించి మళ్ళీ పెళ్లి చేసుకుంటేనేమో ఆనందం. ఇదే పెద్ద సక్సెస్‌గా ఫీల్ అయిపోతున్నారు. కానీ తల్లిదండ్రులు నేర్పించాల్సింది ఏంటో తెలుసా అండి? డబ్బులు ముఖ్యమే అండి. ఎవరు కాదని చెప్పలేరు. కానీ ధర్మం కూడా నేర్పించాలి. ఒకరోజు మనం నెగ్గొచ్చు, ఒకరోజు ఓడిపోవచ్చు. ఓడిపోయినా పర్వాలేదు. సాటిస్ఫాక్షన్ నేర్పించేస్తున్నావా? విద్యా వినయేన శోభతే అని అంటారు. చదువుకోవడానికి పరమార్థం డబ్బులు సంపాదించడం కాదు. చదువుకోవడానికి పరమార్థం జ్ఞానాన్ని సముపార్జన చేయడానికి, ఆ జ్ఞానాన్ని డైజెస్ట్ చేసుకొని వినయాన్ని తెచ్చుకోవడానికి. విద్యా వినయేన శోభతే అని అంటే ఆ వినయం రావాలి. తల్లిదండ్రులు చెప్పాలి పిల్లలకి, నాన్న ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, దృఢ నిశ్చయంతో ఉండు, ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకెళ్ళు జీవితంలో. కేవలం డబ్బులు సంపాదించడం ఒకటే పరమార్థం కాదు. నువ్వు ఏది నీకు ఆనందం అనిపిస్తే నువ్వు ఏం చేయాలన్నా చెయ్యి.